QNews www.qgroupmedia.com అండ్ QNews అఫీషియల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఇక తొలి వెలుగు రాజ్ న్యూస్లో కూడా మీరు లైవ్ స్ట్రీమ్లో చూడొచ్చు. ఇక ఇవాళ మార్నింగ్ న్యూస్ మనం కోదాడ కేంద్రంలో ఉన్నాం. కోదాడ నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇవాళ భారత్ బంద్కు సంబంధించి 14 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆ భారత్ బంద్కు సంబంధించి ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ధర్నా చౌకే ఉండాల్సిన అవసరం లేదనుకున్నటువంటి కేసీఆరే ఇప్పుడు ధర్నా ఏడ చేస్తాడో చూడాలి. భారత్ బంద్లో కార్యక్రమంలో ఎట్లా పాల్గొంటాడో చూడాలి. ఇంకొక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ నేను కొంతమంది విశ్లేషణలు చూసిన. జేపీ గారు జయప్రకాష్ నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఓపెన్ మార్కెట్ వల్ల కొనుగోలు చేసుకోవడానికి వెసులుబాటు ఎక్కువ కలుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఆ కొనుగోలు వ్యవస్థలో సామాన్య కొనుగోలుదారులు ఉంటారా లేకపోతే కార్పొరేట్లు ఉంటారా అనేది తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఇక దేశంలో ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు అసలు ఉన్న వడ్లనే ఇక్కడ కొనేటోడు దిక్కులేడు. సో ఈ రకాలుగా కొన్ని అపోహలు మాత్రం వ్యవసాయ చట్టాల్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా కొంచెం డెప్త్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది భారత్ బంద్కు సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఇక ఈనాడు దినపత్రికలో ఏమొచ్చినాయో చూద్దాం. ఏమైందంటే, వెలుగు దినపత్రిక వచ్చిన ఫస్ట్ గంటలోనే అయిపోయిందట, దొరకలేదు. మొత్తానికి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తా, లేకపోతే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తా. ఇక ఈనాడు ఒకటే ఎజెండా, నేడే భారత్ బంద్, వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యం, రాజకీయాలకు అతీతం, ఆకుపచ్చ పథకాలనే పట్టుకోండి, స్వచ్ఛందంగా జరిగేలా చూడండి, రైతు నాయకుల ప్రకటన, మద్దతు ఇచ్చిన 25 పార్టీలు పలు ప్రజా సంఘాలట. నేను నిన్నటి వరకు 14 ఉండే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్ నిర్వహించనున్నాయి. ఇందుకు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో వివిధ ఉద్యోగ కార్మిక సంఘాల మద్దతు ప్రకటించాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటి వరకు కేంద్రంతో 5 దఫాలుగా చర్చలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో ఈ నిరసనకు పిలుపునిచ్చాయి. ఓవైపు చర్చలు సాగుతుంటే మరోవైపు బంద్ ఎందుకు అన్న ప్రభుత్వ ప్రశ్నలు పక్కన పెట్టాయి. 6వ విడత చర్చలకు ఒకరోజు ముందు ఈ భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టాయి. రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ఇచ్చినప్పటికీ అవి జెండాలను ఇంట్లోనే పెట్టి రైతులను ప్రతిబింబించే ఆకుపచ్చ జెండాలతో బంద్లో పాల్గొనాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. సో ఇది రైతులకు సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైపోయింది. రైతులకు ఆ చట్టాలపైన అవగాహన కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైపోయింది అనేది ఒక వాదన ఉంటే, ఇంకా కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఇవి మేలు చేసే చట్టాలే, గతంలో కంటే పకడ్బందీ చట్టాలే అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక కేంద్ర హోంశాఖ అప్రమత్తమైందట. భారత్ బంద్ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలకు సలహాలు పంపిందట. భద్రత పెంచాలని కూడా తెలిపిందట. ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అన్ని చోట్ల కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరింది. ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన చేస్తూ బలవంతంగా దుకాణాలు మూసివేయించినా, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించినా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందంటూ ఒక వార్తను మీరు చూడొచ్చుగా. ఇది ఇట్లుంటేగా బంద్కు రాష్ట్రంలోనూ బాసట, విజయవంతం చేయాలి, పార్టీ శ్రేణులకు బాతాల పోసేటి పిలుపు. రహదారుల దిగ్బంధంలో పాల్గొననున్న మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సంఘాల భాగస్వామ్యం. పరీక్షలను వాయిదా వేసిన JNTU, ఉస్మానియా అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. అక్కడ నా ఐఫోన్. సో మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను ఈయన వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతులను మోసం చేస్తుందని బాతాల పోసేటి చెప్తా ఉన్నాడు. సార్ మరి ఈయన ఏం చేస్తుండ అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా సోదరులారా. ఈయన ఏం చేసిండు రైతులకు అనేది కూడా ఒకసారి తెలుసుకుంటే, కేసీఆర్ కథలు చూడరి. మిల్లర్ల దెబ్బకు రైతు కడుపు తరుక్కుపోతుంది అంటే, కొనుగోలుకు కింటాలు కొలిస్తే 5 కిలోలు 10 కిలోలు కట్ చేసే కథ తెలంగాణలో. సంఖ్యలు, ఉగ్రవాదుల అన్నదాతలను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు. ఖమ్మంలో మిర్చి రైతులకు సంబంధించి. ఇంకా చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు కట్టు, కేసీఆర్ ఇవన్నీ ప్రకటనలు. మక్కలు కొనం, కేసీఆర్ చెప్తున్న మాట. సన్న రైతు ఆగమైతుండు తెలంగాణలో. సర్కారు కొనలే, కల్లాల మీదనే ఒడ్లు తడిచిపోయినాయి. సెంటర్లు రెత్తేసిరు కొనుగోలు సెంటర్లు. ఇది మన కేసీఆర్ చేసిన కథ. ఈయననే రైతులను సగమాగం చేసిండు. అసలు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే. రైతులను మోసం చేసిన కేసీఆరే రైతు బంధులో కూర్చుంటా అంటే ఇక ఎట్లా అంటే, ఏది మనుషుల రక్తం దాగమరిగిన పులి అట ఉపవాస దీక్ష చేసినట్టుంది కథ. అందుకనే సోదరులారా, కేసీఆర్ చేసిన మోసం అత్యంత పెద్ద మోసం.
ఎట్లయితే నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలు తలగబెట్టాలని పిలుపునిస్తారో కేసీఆర్ కూడా తలగబెట్టరు. సంపత్తి సృష్టిద్దాం, బ్రాండ్ ఇమేజ్ పెంచే వ్యూహాలు రూపొందించాలి, అవసరమైతే నిపుణులతో సదస్సు నిర్వహించాలి. బాతాల పోషెట్టి ఆయిల్ ఫామ్ సాగుకు 50% రాయితీ ఇస్తామని వెల్లడి. ఇక ఫస్ట్ ఏమో మక్కలు బండి ఇవ్వన్నాడు, అది అయిపోయింది, మోసపోయారు. సన్నోట్లు వేయమన్నాడు, అది మోసపోయారు. పత్తి వండి అన్నాడు, అది మోసపోయారు. ఇప్పుడు ఏం చేయాలన్నట్టు అంటే ఆయిల్ ఫామ్ పెంచమని చెప్తున్నాడు రైతులకు. కేసీఆర్ మాటలు నమ్ముతారా ఎవరన్నా? ఇక ఆయిల్ ఫామ్ పెంచురని రైతులకు చెప్తా ఉన్నాడు. ఈర కథ, ఈయన వ్యవసాయం ఇది. ఇంకేందయ్యా, తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు గిరాకీ సృష్టించడం ద్వారా రైతులకు మరింత ఆదాయం సమకూర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి బాతాల పోషెట్టి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిందట. ఇగో ఈర అంతర్జాతీయ మొత్తం ఇంకా అంతరిక్షంకి తీసుకుపోయినట్టు గుర్తింపు. 27 నుంచి రైతు బంధు సాయం నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ, సీఎం ఆదేశం అట. 27 తారీఖు నుంచి రైతు బంధు సాయం విడుదల చేస్తారట. ఇక కోటర్ సీసాల మీద 50 వేస్తాడు. మళ్ళా ఇట్లా పెట్టి అట్లా ఎత్తుకొని పోవుడే కదా. ఇది ఇట్లుంటే ఇక అవి రాజకీయ నిరసనలే. దొరికిందా? ఇక్కడ తీసుకురా. అవి రాజకీయ నిరసనలే. పంజాబ్ మినహా ఎక్కడ రైతులు పట్టించుకోవడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. విజయశాంతికి కాషాయ కండువా కప్పుతున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చిత్రంలో డీకే అరుణ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్. ప్రత్యామ్నాయం బీజేపీయే. రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం. విజయశాంతి పార్టీలోకి స్వాగతించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటూ నిన్న విజయశాంతి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నుంచి ఆమె సభ్యత్వాన్ని స్వీకరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విజయశాంతి పార్టీలో చేరడం సంతోషించదగ్గ విషయమని అరుణ్ సింగ్ అన్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి అయితే తెలంగాణలో మూడినట్టే కనిపిస్తూ ఉంది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట జంపు కొట్టేందుకు. నిన్న సేమ్ లిస్టును తీసుకుపోయి బండి సంజయ్ కేంద్ర నాయకత్వం చేతిలో పెట్టిందట. ఇగో గీలు వస్తా అంటారు అని చెప్పి. ఇక అదే అలజడి. వింత వ్యాధికి కారణాలు తెలియక బాధితుల విలవిల. సోమవారం ఒక్కరోజే 147 మంది ఆసుపత్రులకు. ఏలూరులో 464 మంది 464కు చేరిన సంఖ్య. సీసమే కారణం, ఎయిమ్స్ పరీక్షలో తేలింది ఇదే. జీవీఎల్. ఏలూరులో వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో ఏలూరు జిల్లా ఆసుపత్రి పడకలు నిండుతున్నాయి. దీంతో బాధితుల ఆరోగ్య లక్షణాలను అనుసరించి కొందరిని సమీపంలోని ఆశ్రమ వైద్యశాలకు తరలిస్తున్నట. ఇది ఏం వ్యాధో అర్థమైతలేదు పబ్లిక్. స్పృహ తప్పి పడిపోయిన బాధితురాల్ని చక్రాల కుర్చీలో తీసుకొస్తున్న సిబ్బంది అట. వింత వింత రోగాలు. వికేంద్రీకరణ కోసమే ఐటీ విస్తరణ. ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభోత్సవ సభలో డ్రామారావు. నగరంలో పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ. సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని డిమాండు. ముందుగా తెలంగాణకు ఏదో ఒకటి చేరాలి. కరీంనగర్ పెట్టరాదు పీవీ నరసింహారావు పేరు. అది శాత కాదు. ఇక ఇట్లుంటుంది ఈయన కథ. నిన్న ఐటీ హబ్ బార్ ఓపెన్ చేసిపోయాడు పాప. ఖమ్మంలో ఇక కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ డ్రామాకి తెరలేపాడు. అయ్యా కొడుకులు అంత ఇదే కదా డ్రామా. కోవాక్సిన్కు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వండి. భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకుందట. ఏమవుతుందో చూడాలిగా. నలుచెరగుల ఐటీ రాజధాని చుట్టూ కారిడార్లకు సన్నాహాలు. నూతన గ్రిడ్ విధానంపై నమ్మేరు పుసుకున్నది. ఇది ఏం నమ్మకూరు, ఇది నమ్మేంత పెద్ద వార్త ఏం కాదు ఈనాడులో. ఇది ఉత్తదే. ఇది రామోజీరావు గారి గురించి ఎరికే కదా. కేసీఆర్ సిట్ అంటే సిట్ కూర్చుంటాడు, ఉట్టు అంటే ఉట్టు, అంతే. ఈయనేదో ఇవన్నీ జోకుడు వార్తలు. ఇవన్నీ జోకుడు వార్తలు. మళ్ళీ పరేషాన్. రెక్కలు తొడిగిన పీడిఎస్ బియ్యం దందా. కోదాడ నుంచి కాకినాడకు ఎగుమతి. చూసుకో. సూర్యాపేట జిల్లా కోదాడలో అక్రమ బియ్యం రవాణా. కాకినాడకు ఎగుమతి అవుతున్నాయట వీటికెళ్ళి. ఏది? రూపాయి కిలో బియ్యం, రేషన్ బియ్యం. ఇక శ్రీధర్ సంగతి చూద్దాం. వ్యవసాయ మంత్రి లోపట ఉన్నాడు. భారత్ బంధు. సారీ సార్, ఆఫీస్ తాళం చేయి ఇంట్లో మర్చిపోయాను. భారత్ బంధు చేస్తున్నట. ఎవరు? ఆయన కూడా కింద ఆయన. ఇక వెలుగు దినపత్రిక దొరకకపోతే ఒక ఆయన ఇంట్లో వేసుకుంటే తెచ్చినాం.
సెలెక్ట్ అయ్యి 3 ఏళ్ళు పోస్టింగ్ ఎందుకు ఇయ్యరు? జాబ్స్కు సెలెక్ట్ అయ్యి 3 ఏళ్ళు అవుతున్నా పోస్టింగ్ ఇవ్వడం లేదంటూ గురుకుల పీఈటీ క్యాండిడేట్స్ సోమవారం ప్రగతి భవన్ను ముట్టడించారు. ఉమ్మడి వరంగల్, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోస్టులు భర్తీ చేయకపోతే కనీసం తమ కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించాలి. సిగ్గుండాలే కదా బాతాల పోసేటి 3 ఏళ్ళ నీ బిడ్డనేమో ఇట్లా ఎమ్మెల్సీ గెలవంగానే తీసుకుపోయి ప్రమాణ స్వీకారం చేయిస్తుంది. మరి ఈ బిడ్డలకు ఉద్యోగాలు ఏవా? ఎన్ని రోజులు ఉంటారు ఇంకిట్లా? గురుకుల పాఠశాల పీఈటీలు వీళ్ళు సెలెక్ట్ అయ్యి 3 ఏళ్ళ ఎక్కడి సన్నాసి ప్రభుత్వం ఉన్నదా? అందుకే పీఈటీ బిడ్డలంతా పోయి ఆడ ప్రగతి భవన్ కాడ విజిల్లు కొట్టిరు. సిగ్గుతో తలదించుకో కేసీఆర్. 100% వీళ్ళకి ఇవ్వాల్సిందే. వీళ్ళకి సంబంధించిన పోస్టింగ్లు భర్తీ కావాల్సిందే. లేకపోతే దిగిపోనికి శాతం కాకపోతే. వరద సాయంపై కిరికిరి. డిసెంబర్ 7 నుంచి ఇస్తామన్న సీఎం ఆ మాటలు నమ్మి మీ సేవా సెంటర్లకు పోటెత్తిన బాధితులు. కేసీఆర్ మాటలు పిట్టెల ద్వారా మాటలు రెండొకటే ఉంటాయి. నమ్మకూర్రి. అప్లికేషన్లు తీసుకోవడం లేదంటూ మీ సేవల వద్ద నోటీసులు. ఇంటింటికి వచ్చి సర్వే చేశాకే ఇస్తామన్న జిహెచ్ఎంసీ కమిషనర్. మండిపడ్డ బాధితులు. మీ సేవల ముందు నిరసనలు. గ్రేటర్లో ఓట్లేయించుకొని మోసం చేశారంటే ఆగ్రహం. నేను చెప్పలేదా కేసీఆర్ది ఆయన కుటుంబం అంతా ఒక డ్రామా. ఎన్నికల ముందు ఏదో ఇస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఆ తర్వాత ఇయ్యడని చెప్పినా కదా, మీకు రావు. రానియడు కూడా కేసీఆర్. డిసెంబర్ 1 నాడు ఓట్లు డబ్బల పడతాయి. 4వ తారీఖు ఓట్ల లెక్కింపు అయిపోతుంది. ఆ తర్వాత 2 రోజులు బ్యాన్ ఉంటుంది. 6వ తారీఖు బ్యాన్ అయిపోతుంది. హైదరాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నా ఇంకా ఎంతమంది ప్రజలైతే మిగిలి ఉన్నారో వాళ్ళకు 10,000 రూపాయలు డిసెంబర్ 7 నుంచి మళ్ళా పంపిణీ చేసే బాధ్యత నాది. 6.5 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. ఇంకా 2, 3, 4 లక్షల మంది ఉండొచ్చు. 650 కోట్లు ఇచ్చినాం. ఇంకో 300 కోట్లు ఇవ్వడానికి వెనుకకు పోం. అర్హులైన ప్రతి కుటుంబానికి 7 తారీఖు నుంచి మళ్ళీ పంపిణీ స్టార్ట్ చేస్తాం. ఏది ఎల్బీ స్టేడియం సభలో బాతాల పోసేటి చెప్పిన మాటకి ఇది. నేను చెప్పలేదా ప్రజలారా? 1 నెంబర్ చోర్. నమ్మొద్దు అని చెప్పిన. ఇగో ఇట్లే తప్పించుకుంటాడు. అగో ఎన్నికలు, ఇగో తాయిలాలు. పాత హామీల పైళ్లను ముందేసుకుంటున్న రాష్ట్ర సర్కారు. నాగార్జున సాగర్కు డిగ్రీ కాలేజు, లిఫ్ట్ స్కీమ్లు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేటకు ఐటీ పార్కులు. హడావిడిగా రిబ్బన్ కటింగులు, శంకుస్థాపనలు. గ్రేటర్ ఎఫెక్ట్తో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కేందుకు టీఆర్ఎస్ పాటలు. నువ్వు ఏది కోతిని గుడ్డేలుగుని పట్టుకొచ్చి ఆడించినా నేను ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. బాతాల పోసేటి నీ కొడుకు చెప్తావునా? నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, నువ్వు డొమర్గడ్డలు కొట్టినా కూడా ఎవరు నమ్మడిగా అయిపోయింది. ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ ఉంది. ఆడ హాలియాకు డిగ్రీ కాలేజీ మంజూరు అని పెట్టిండిగా. అంటే ఏందన్నట్టు దాని అర్థం? ఏ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలన్నా, ఒక డిగ్రీ కాలేజీ రావాలన్నా ఎమ్మెల్యే గారు చనిపోవాలన్నట్టు. అంతే కదా? ఓ ఎమ్మెల్యే గారు చనిపోతే వస్తాయి ఇవన్నీ. ఇక మా ప్రజలు ఇదే కోరుకోవాలి కదా. ఇప్పుడు మా ఎమ్మెల్యే చనిపోతే బాగుండు, మాకీడ అభివృద్ధి అవుతుందని. ఇది కథ. ఎన్నికల జిమ్మిక్కులు ఇవన్నీ. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీరు గెలవరుతా. మీ పార్టీ పని అయిపోయింది. ఇదేంది? నమ్మించి గొంతుకొస్తున్నారు. గ్రేటర్ ఎలక్షన్ ముందు కోడ్ వల్ల వరద సాయం ఆగిందన్నారు. 7వ తారీఖు ఇస్తామంటే వచ్చినాం. ఇప్పుడేమి ఇస్తలేరు. నమ్మించి గొంతుకోవడం అంటే ఇదే. జనాల్ని ఇట్లా ఆగం చేయడం కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి కదా, అప్పుడు చూసుకుంటాం. కేసీఆర్కు మళ్ళీ వార్నింగ్ పబ్లిక్. కేసీఆర్ ఖమ్మం రైతులకు బేడీలు వేయలేదా? నీ చేష్టలతో తెలంగాణ తలదించుకుంటుంది. బండి సంజయ్. రైతు పథకాలను అమలు చేయరు. అగ్రి చట్టాలు వద్దని బంద్ చేస్తారా? కిషన్ రెడ్డి. ఇవి రైతుల నోట్లో మట్టి కొట్టే ఆందోళనలని ఫైర్. నిరసనలకు పిలుపునివ్వడానికి సీఎంకు సిగ్గుండాలని ఏడం లేదు. డికే అరుణ గారు సీఎంకు లేదు. కేసీఆర్కి సిగ్గుందని అనుకుంటారా? లేదు. దొంగ కేసీఆరే దొంగ. ఆ దొంగనే మొత్తం వ్యవసాయాన్ని చిన్నభిన్నం చేసిండు. మళ్ళీ ఆయనే గుంటనక్కలెక్కి వచ్చి భారత్ బంధుకు కొడుకు యాడికి దిగి వచ్చిండు చూసిరా. 2 దెబ్బలు పడితే మళ్ళీ ఆందోళనలు, మళ్ళీ బంధువులు, మళ్ళీ సెంటిమెంట్లు, మళ్ళీ ఈడికి వచ్చేసాడు కథ. ఉయ్యాల ఆడికి ఊగి ఈడికి ఊగి ఏడాగన్నో గాడినే ఆగుతుంది. బాతాల పోసెట్టి నువ్వు అధికారం వచ్చిందని ఆకాశం మీద కురికి తర్వాత భూమి మీదకి జనానికి తెలియదా ఎట్లా దించాను? బరాబర్ దించుతారు. ఇంకా నిన్ను పాతాళంలోకే నువ్వు. 27 నుంచి రైతు బంధు. ఇది ఇట్లుంటే ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్కు పర్మిషన్ ఇవ్వండి. ఇవాళనే లాస్ట్ T20 అట. T20 ఆస్ట్రేలియాతోటి 4 గంటలు భారత్ బంద్. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు శాంతియుతంగా నిర్వహిస్తాం. రైతు సంఘాలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపు. మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు, బ్యాంకు సంఘాలు, ట్రాన్స్పోర్ట్ యూనియన్లు.
మద్దతిస్తున్న పార్టీలు ఏవేవంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, డిఎంకే, యాప్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, వైఎస్ఆర్సీపీ ఇవన్నీ మద్దతిస్తున్నాయట రైతులకు. రైతులు చాలా నష్టపోయారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి. 33% పైగా పంటలు దెబ్బతిన్నాయి. సర్కార్కు రుణ విమోచన కమిషన్ రిపోర్టు. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. ఇది కథ. రైతులు నష్టపోయారట. లైఫ్తో గేమ్స్ ఆన్లైన్ ఆటతో ఆగమవుతున్న బతుకులట. పెయిడ్ గేమ్స్లో డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్న యూత్. తిరిగి కట్టలేక సుసైడ్లు, మర్డర్లు, అది ఇతర నేరాలు. 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఎక్కువ. ముందే గుర్తించకుంటే ప్రమాదం అని డాక్టర్ల హెచ్చరిక. ఆన్లైన్లో ఆటలు ఆడుతున్నారట. పేకాటలు, గీకాటలు. పాత చట్టాలతో కొత్త దేశాన్ని నిర్మించలేం. డెవలప్మెంట్కు రిఫార్మ్స్ అవసరం. జనం కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆగ్రాలో మెట్రో రైలు పనులు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ అట. 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ వేయండి. కేసీఆర్ చెప్తున్నాడు. వేస్తారా? కేసీఆర్ మాటిని పుట్టుకుని ఆయిల్ ఫామ్ వేసే రాగమైపోతారు. అది ఆంధ్రజ్యోతి. కారుకు ఫ్యాన్ గాలి. తెలంగాణలో మళ్ళీ జగన్ పార్టీ. బీజేపీ దూకుడిని అడ్డుకోవడానికి కేసీఆర్ పాచిక. టీఆర్ఎస్ను వ్యతిరేకించే రెడ్ల ఓట్లు మళ్లింపునకే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యం. షర్మిల నాయకత్వంలో వైసీపీ పునరుజ్జీవనం. ఆ పార్టీ ముఖ్యులకు సీఎం కేసీఆర్ సూచన. జగన్ సానుకూలతపై సందేహాలట. ఏమో ఈ వార్త నమ్మశక్యంగానైతే లేదు. రాధాకృష్ణ గారు ఇది పెద్దగా నమ్మేటట్టు అయితే లేదు. ఈ వార్త ఏదో కడుపు మంటకు రాసినట్టు ఉంది. ఇది నేడు భారత్ బంద్. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు. విపక్షాలు, కార్మిక సంఘాల బాసట. అదే బాటలో రవాణా, బీఎస్ఎన్ఎల్, బ్యాంకు సిబ్బంది. రైల్వే సర్వీసులకు ఆటంకం. మారని ప్రభుత్వ తీరు, ఉధృతం కానున్న పోరు. మద్దతుగా అధికార పక్షం అట. ఈ తెలంగాణలో అధికార పక్షం. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేం. ఇవాళ పోలీసు వాళ్ళు నిజంగా భారత్ బంద్ అంటే ఇక ఏది ప్రజా రవాణాకి వీటికి ఆటంకం కలిగిస్తే అరెస్టులు చేయాలి కదా. మరి ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారో చూడాలి. ఇలా బీజేపీ గెలుపుతో అభద్రతా భావం. బంద్కు కేసీఆర్ మద్దతు. అందుకే వ్యవసాయ సంస్కరణలపై కాంగ్రెస్ పార్టీ యూటర్న్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ అట. కేసీఆర్ ఎప్పుడైనా డ్రామా ఆర్టిస్టే. అధికారం పోతున్నప్పుడేమో జనం కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటాడు. రాగానే జనం నెత్తి మీద కూర్చుంటాడు. జీహెచ్ఎంసీ దెబ్బతో బంద్కు మద్దతు. తిరిగి పట్టు కోసమే కేసీఆర్ ప్రయత్నం. సన్నాల పేరుతో రైతుల పొట్టగొట్టారు. బోనస్ ఇచ్చే వరకు ఉద్యమిస్తాం. సన్న వడ్లు రుణమాఫీపై మాట్లాడరేం. ఇక ఈ 27 నుంచి రైతు బంధాన్ని 27 నుంచి రైతు బంధాన్ని ఎందుకు చెప్పి ఎరికేనా? నువ్వేం చేసినావయ్యా, నువ్వేం చేసినావు రైతులకు అని అనకుంటా ఈ డ్రామా. 27 నుంచి ఇస్తాడని కాదు, ఈ రోజు గట్టెక్కితే చాలు కేసీఆర్. వరికి బదులు ఆయిల్ ఫామే అన్నట. ఇక కేసీఆర్ చెప్తున్నాడు చూడిగా. వరి అయిపోయింది ఆయిల్ ఫామ్. పుట్టుకునే నమ్మేరు కేసీఆర్ని. నమ్మితే కథమే. ఎకరం వరి సాగు అయ్యే నీటితో 4 ఎకరాల్లో పంట. అడవి పందులు, గాలివానలతో ఇబ్బంది ఉండదు. పెరిగిన నీటి వసతి, నిరంతర విద్యుత్ అనుకూలం. రాష్ట్రంలో 38,000 ఎకరాల నుంచి 8 లక్షలకు పెంపు. రైతులకు 50% సబ్సిడీ, మద్దతు ధర కొనుగోలు. కేసీఆర్ మాటలు నమ్మి పుట్టుకునే వ్యవసాయం ముంగటేసుకుంటే ఆగమవుతారు. కోవాక్సిన్కు అత్యవసర అనుమతులు ఇవ్వండి. డీసీజీఐకి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసిందట. నేరెడ్మెట్ ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతి. స్వస్తికు బాణం గుర్తులు పరిగణలోకి. మిగతా వాటిపై నిర్ణయం ఆర్వోదే. రేపు ఓట్ల లెక్కింపు ఈసీ ఏర్పాట్లు చేస్తూ ఉందట. శంకుస్థాపన చేసుకోండి, నిర్మాణాలు వద్దు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసిందట. ధర్మాధికారి నివేదికే ఫైనల్. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. ఎప్పుడైనా ఎదురుదెబ్బలే జరుగుతాయి కేసీఆర్కు. మాజీ ఐపీఎస్ ప్రముఖ రచయిత కొడాలి సదాశివరావు కన్నుమూతనట. ఓకే, ఆయన ఉన్నాడు. 6 ఏళ్లుగా పదోన్నతులు లేవు. 25,000 మంది టీచర్ల ఎదురుచూపులు. నిరాశతో 8,000 మంది పదవి విరమణ. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. బరాబర్ చేయాల్సిందే. ఉద్యోగస్తులారా, గతంలో మీరు ప్రశ్నించడానికి కేసీఆర్ డౌన్ అనడానికి భయపడ్డటువంటి రోజు నుంచి ఖబర్దార్ కేసీఆర్ అనే రోజు దాకా మేము మీకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పించుకుంటూ వచ్చినాం. సోదరులారా, మీరేం భయపడకండి. మీకు 100% క్యూనిస్ అండగా ఉంటుంది. మీకు 100% క్యూనిస్ అండగా ఉంటుంది. టీచర్లకు 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ లేదు. కొత్త డిఎస్సి కొర్రీలతో ఇరికిపోయింది. గురుకులం పీఈటీలకు సంబంధించినటువంటి నియామక భర్తీ ప్రక్రియ పూర్తి కాలే సెలెక్ట్ అయిన తర్వాత. కానీ కేసీఆర్ మాత్రం ఆయన కొడుకును ముఖ్యమంత్రిగా ప్రమోషన్ చేస్తారట. వీళ్ళకి ప్రమోషన్ లేడట. సిగ్గుండాలే ముఖ్యమంత్రి. వాళ్ళు గురువులు, వాళ్ళు నిన్ను ఉపాధ్యాయులే నిన్ను రాజకీయ సమాజ్ చేస్తారు.
ఉపాధ్యాయులకు భయపడి నువ్వు ఎట్లయితే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకు ఏది లేకుండా చేసినావో బరాబర్ ఈ రాష్ట్రంలో నీ పరిపాలన మొత్తం అర్థమైంది. నిన్ను రాజకీయ సమాజ్ చేసేది ఉపాధ్యాయులే. వాళ్లకు మర్యాదగానే ఏది వినతి కాదు నీకు చేసేది, హెచ్చరిక. బాజప్తా టీచర్లకు ప్రమోషన్ ఇవ్వకపోతే నీ బాతాల పోసేటి నీ దుగ్నం బంద్ అవుతుంది. బరాబర్ టీచర్లకు అండగా ఉంటాం. 25,000 మంది టీచర్లు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రమోషన్ల కోసం. చూసుకో మరి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సదానందానికి 5 ఏళ్ల క్రితమే పదోన్నతి రావాలి. రిటైర్డ్ అయ్యే లోపైన ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ రాకపోతుందని ఆశతో ఉన్న ఆయన అది తీరకుండానే గత నెలలో పదవి విరమణ చేసిండు. ఇంకా ఇదే కాదా, కరెక్ట్గా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే పండిట్లను తర్వాత పీఈటీలను అప్గ్రేడ్ చేస్తున్నా అని చెప్పి డ్రామా ఆడిండు. ఏం చేసిండు, స్కూల్ అసిస్టెంట్ స్థాయికి తీసుకుపోతా అని చెప్పి మోసం చేసిండు కదా. కేసీఆర్ ఇటువంటి మోసాలే చేస్తూ ఉంటాడు. తస్మాత్ ఉపాధ్యాయులారా ఎందుకు భయపడతారు? మీ హక్కులు అవి, మీకు రావాలి. మీరు ప్రశ్నించకపోతే మీ తరఫున నేను ప్రశ్నిస్తా. బరాబర్ ఎప్పుడైనా మీరంతా సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలుగుతారు. మీ దాంట్లో కొంతమంది నాయకులు ఎమ్మెల్సీ పదవులకో ఏదనుకో లొంగిపోవచ్చు, వాళ్ళని పట్టించుకోకండి. ఉద్యమం బరాబర్ చేయరు, బరాబర్ రావాలి. మీకు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయిపోయినటువంటి పదోన్నతులు అందుకోకుండా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా పదోన్నతి పొందితే ఎంత స్కేల్ వస్తుందో, ఎన్నైతే రాయితీలు, ఎన్నైతే అవకాశాలు ఉంటాయో అవన్నీ కల్పిస్తూ వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాల్సిందే. ముందుగా మహానది గోదావరి అనుసంధానం. ఏది మూసీ నదిని గోదావరిని అనుసంధానం చేస్తానడుగా బాతాల పోసేటి. ఇంకా ఏం చెప్తాడంటే ఇంకా అవకాశం ఉంటే బంగాళాఖాతాన్ని కూడా గోదావరి నీళ్ళతో నింపుతా అని చెప్తాడు. మనం నమ్మాల్సి వస్తుంది కొన్ని. జిల్లా కేంద్రాలకు ఐటీ హబ్బులు గబ్బు. రామారావు ఊకో, నీతోటి కాదు. కానీ ఏలూరుకి ఏమైంది? మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? రాధాకృష్ణ ఏలూరుకి ఏమైనా సంగతి మాకేమెరక, నువ్వు చెప్పాలి. కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది. ప్రధాని మోడీ ఆగ్రా మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని చెప్పిండట. కరోనా వ్యాక్సిన్ వస్తుంది, భయపడాల్సిన పని లేదు. వ్యాక్సిన్ కోసం వేచి చూడాల్సిన పని లేదు. వ్యాక్సిన్ వచ్చినా అలసత్వం వద్దు, భారత్ కూడా ముందుంది. మోడీ కీలక వ్యాఖ్యలట. రైతు చట్టాలపై రాద్ధాంతం. కిషన్ రెడ్డి బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేదు. లక్ష్మణ్ స్వేచ్ఛగా రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ చట్టాలను వెనుకేసుకొచ్చేటువంటి విషయాలు కొన్ని ఆ పార్టీ నాయకులు చేశారు. ఆజ్ కీ బాత్. మన సంస్కారం చెబుతుంది మన కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిదో, మన వాదన చెబుతుంది మనకు జ్ఞానం ఎంతుందో, మనం చూసే చూపు చెబుతుంది మన మనసులో ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది మనం నేర్చుకున్న విద్య ఏమిటో, మన నాయకులను చూస్తే తెలుస్తుంది మనం చేసుకున్న తప్పేమిటో. అర్థం చేసుకోరండిగా. జేఎన్టీయూ ఓయూ పరీక్షలు వాయిదా. ఇప్పటిదాకేటో జేఎన్టీయూ పరీక్ష రాసేది ఉందన్నాడు, వాయిదా పడ్డదట తమి. ఇక అట్లాగే భారత్ బంద్ కారణంగా నిర్ణయం, త్వరలోనే కొత్త తేదీలు. ఓయూ కన్వీనర్ వెళ్ళాడట. భారత్ బంద్కు మద్దతు బాతాల పోషెట్టి. నువ్వు ఇచ్చిన పోయినా అది ఆగది పోషెట్టి. ప్రగతి భవన్ను ముట్టడించిన పీఈటీ మహిళా అభ్యర్థులు పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన. క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత. ఇగో ఇది కేసీఆర్. సిగ్గుతో తలదించుకో. సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ నీకు ఏమాత్రం? జనం తిడుతూ ఉంటే ప్రగతి భవన్ ఇంకా జర మొగులుకు పెట్టు కంచే. నిన్ను ప్రగతి భవన్లకైనా బరాబర్ గుంజుకొస్తాం బయటికి. హైదరాబాద్లో కరోనా సెకండ్ వేవ్ కలకలమట. ఎస్ఆర్ నగర్ పిఎస్లో 4 ఎస్ఐలు 3 కానిస్టేబుల్లకు పాజిటివ్ వచ్చిందట. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. రామ్లమ్మ కేసీఆర్ను గద్దె దించుతాం, కేసీఆర్ అవినీతిని బయట పెడతా, ముందు నుంచే నాపై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏ పార్టీ ఉండకూడదని కేసీఆర్ దురుద్దేశం. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో విజయశాంతి. బంద్కు మద్దతు. కేసీఆర్ కొత్త డ్రామా. ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసో శ్రవణ్ ఎప్పుడైనా రైతులను కేసీఆర్ పరామర్శించారా? అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదు? అరే నిజంగా దాసో శ్రవణ్ అన్నతో మాట్లాడేది ఉందబ్బా. ఇక ఇది ఇట్లుంటే అగ్రి చట్టాలపైన శ్రవణన్న అభిప్రాయం ఏందో. అన్న నమస్కారం. అన్న నమస్తే. బాగున్నా. మీరు లైవ్లో ఉన్నారు నాతో పాటు మార్నింగ్ న్యూస్లో. జస్ట్ ఫోన్ ఇన్.
హలో అన్న జస్ట్ ఫోన్ ఇన్. యా చెప్పండి అన్న ఇప్పుడు మీరు నిన్న మీరు చెప్పినారు బంధుకు మద్దతు కేసీఆర్ కొత్త డ్రామా అంటే మీరు ఎట్లా చూస్తారు కేసీఆర్ది డ్రామా అని? అంటే మొదలుగా ఒక విషయం చెప్పదలుచుకున్న మల్లన్న గారు, ఎవ్రీ సిన్నర్ క్యాన్ బికమ్ ఎ సెయింట్. ప్రతి దుర్మార్గుడు కూడా మంచివాడిగా మారడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవాళ ఏమైనా కేసీఆర్ గారు జ్ఞానోదయం కలిగి రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పని అనుకున్నాడో ఏమో, దాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. కానీ దీని వెనుక ఉన్నటువంటి ఒక కుట్రను కూడా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది, విమర్శ చేయాల్సిన అవసరం. ఎందుకంటే హంతకులు కూడా సంతాప సభలు పెట్టినట్టుగా, హంతకులే సంతాప సభలు పెట్టినట్టుగా ఉంది వాళ్ళ కేసీఆర్ గారి యొక్క వైఖరి. గత 7 సంవత్సరాల కాలంలో రైతుల పట్ల సరే రైతు బంధు అనేటువంటిది ఒకటి ఇచ్చి లక్షల మంది కౌలు రైతుల నోట్లో మన్నెట్లో కొట్టిండు. తర్వాత నిర్బంధ వ్యవసాయం పెట్టి సన్న బియ్యానికి మద్దతు ధర ఇవ్వకపోవటం, మొక్కజొన్నలు కొనకపోవటము, ఇష్టం వచ్చినట్టుగా పంట బీమా లాంటివి చెల్లించకపోవటము, ఇట్లా 7,000 మంది రైతులు చనిపోతే వాళ్ళని పట్టించుకోకుండా రైతులను విస్మరించడం వైనాన్ని ఒకవైతే, రెండవది అసలు ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యమే లేకుండా, ప్రశ్నించే గొంతుకులే ఉండకుండా ఒక నిర్బంధ రాజ్యంగా, ఒక రాజ్యహింసగా, మొత్తం రాజ్యహింస క్షేత్రంగా తెలంగాణను మార్చిన ఈ పెద్ద మనిషి తగుదరమ్మా అని చెప్పని ఇవాళ ఆయన రోడ్ల మీదకి వచ్చేసి డ్యూటీలు వేసుకుంటా ఉన్నారు. ఈ రోడ్డు నా డ్యూటీ, ఆ రోడ్డు నా డ్యూటీ అని చెప్పని మంత్రులు అంతా కూడా డ్యూటీలు వేసుకుంటా ఉంటే, నిన్న కోదండరామ్ అనేటువంటి ఒక వ్యక్తి, నిన్న కోదండరామ్ అనే వ్యక్తి నేను మల్లన్న సాగర్ యాత్రకు పోతానంటే ఆ ఇంటి మీదకి పోయి తలుపులు బలగొట్టి సైతం అరెస్ట్ చేసిన పరిస్థితి చూసినాం. రేవంత్ రెడ్డి గారు మొన్న శ్రీశైలం పవర్ హౌస్ కాలిపోయింది, నేను అక్కడ చూస్తాను పోతా అని చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు పోతే ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులను అడ్డం పెట్టుకుని ఒక దొంగ ఒక నిర్బంధ వాతావరణానికి గురి చేసి ప్రజాస్వామ్యానికి కలరాసి ఆఖరికి ధర్నా చౌక్ కూడా ఉండదు. ఎవడు ధర్నా చేయొద్దు రాష్ట్రంలో, ధర్నా కూడా చేయొద్దు అని చెప్పని ధర్నా చౌక్ ఎత్తివేసినటువంటి ఒక దురహంకార ఆధిపత్య ధోరణికి పాల్పడేటువంటి కేసీఆర్ ఇవాళ సడన్ గా బయటకు వచ్చేసి నేను కూడా ధర్నాలు చేస్తామని చెప్పారంటే ఇది మోసం అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా ఆయనలో మార్పు వచ్చినట్టయితే నేను కోరుకునేది ఏంటంటే, ముక్కు నెలకు రాయండి, నేను తప్పు చేసిన నిన్నటి వరకు, నేను రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు, పోలీసులు ఎవరు కూడా అరెస్ట్ చేయరు అని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చేస్తేనేమో ఆయన ఏడిస్తే అందరు ఏడవాలా, ఆయన నవ్వితే అందరు నవ్వాలా, ఆయన ధర్నా చేస్తే అందరు ధర్నా చేయాలా, ఆయన ఇట్లా పండుకుంటే అందరు ఇట్లా పండుకోవాలా. నిన్నటి దాకా అనేక సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు ఎంత నిర్బంధానికి గురి చేసినావు. పోలీసులను ఇండ్ల మీదకి పంపించి హౌస్ అరెస్టులు చేసినావు, ఇక్కడికి బయటికి రానియలేదు. ఇవాళ కొత్తగా మంత్రులు డ్యూటీలు వేసుకొని డ్రామాలు మొదలు పెడతా ఉన్నారు. ఇది పెద్ద డ్రామా. దుబ్బాక తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో 2 ప్రాంతాల్లో కర్రు కాల్చి ప్రజలు వాట పెట్టిన తర్వాత ఇది రీకన్సాలిడేషన్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్, ఆయన అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మాత్రమే తప్ప ఇది రైతుల పైన నిజమైన ప్రేమ ఉందని చెప్పని మాత్రమే అనుకోండి. సో ఇప్పుడు కేసీఆర్ లో ఏమైనా గుణాత్మక మార్పు చూస్తున్నారా మీరు? నేను ఇది డ్రామాగానే చూస్తా ఉన్నాను. కాకపోతే యాజ్ అ మోడెస్ట్ పొలిటీషియన్ గా ఎవరైనా నేను ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఎవ్రీ సిన్నర్ క్యాన్ బికమ్ ఎ సెయింట్. ప్రతి పాపాత్ముడు కూడా ఒక మంచివాడిగా, ఒక సన్మార్గంలో నడిచేందుకు ఒక పాత ఎంచుకోవచ్చు. అట్లా ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎంచుకున్నట్టయితే, అది నిజమైనటువంటి ఒక మార్పు అయినట్టయితే ఆయన ఫస్ట్ కన్ఫెస్ చేయాలి తెలంగాణ సమాజానికి. ఏమనంటే, అయ్యా తెలంగాణ సమాజమా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రతిపక్ష పార్టీలారా, నిన్నటి దాకా నేను ఏదైతే నిర్బంధ వాతావరణాన్ని సృష్టించి ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని ప్రశ్నించే గొంతుకులను ఎక్కడైతే కోసిందో అది తప్పు చేసినా అని చెప్పని ముక్కునేలకు రాసి, రేపటి నుండి ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా మీ యొక్క భావ వ్యక్తీకరణ చేయవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, మీ ప్రజా సమస్యలను వ్యక్తీకరించవచ్చు అని చెప్పని చెప్తే ఇది డ్రామా కాదు, మార్పు అంట. కానీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళా రేపు తెల్లారి పొద్దుగాల మళ్ళా ఇదే రకమైన నిర్బంధాన్ని కనుక కొనసాగించినట్టయితే మాత్రం ఇది డ్రామా అని చెప్పలేదు. ఎందుకంటే ఒక విషయం అండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మనం అందరం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు మీరు సాగరహారం చేసినాం, మిలియన్ మార్చ్ చేసినాం, ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి వంట వరకు కార్యక్రమాలు చేసుకున్నాం. ఒకవేళ కేసీఆర్ అనుసరించిన వైఖరి కనుక ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే తెలంగాణ అంతా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి రోషియో కనుక అవలంబించినట్టయితే తెలంగాణ రాష్ట్రం సాధించబడేదే కాదు. అది ఈ సత్యాలన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు అనుసరించిన వైఖరి చాలా దుర్మార్గమైనటువంటిది. మార్పు వచ్చిందని నేను అనుకోవట్లేదు, ఇది డ్రామాగానే భావిస్తా ఉన్నాను. కానీ ఒకవేళ నిజంగానే మార్పు వచ్చినట్టయితే మాత్రం ముందు ఆయన ప్రజలకు క్షమార్పణ చెప్పాలా. రెండవది పోలీసుల వైఖరి కూడా అండి, కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ నాట్
స్లేవ్స్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ రూలింగ్ గవర్నమెంట్. వాళ్ళకు రాజ్యాంగమే వాళ్ళకి బాస్. అటువంటి వాళ్ళు ఇవాళ మరి హౌస్ అరెస్ట్ ఎందుకు చేయట్లేదండి? అంటే ఇప్పుడు కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి లేదంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా గట్టి బందోబస్తు పెట్టాలి. ఆయన బయటికి ఎట్లా రాలేదు, మనం మీటింగ్ పెట్టకపోయినా ఆయన బయటికి రాడు. బట్ కేటీఆర్ అరెస్ట్ చేయడి, హోమ్ మినిస్టర్ అరెస్ట్ చేయడి, అందరు మంత్రులు డ్యూటీలు వేసుకుంటారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడి, హౌస్ అరెస్ట్ చేయడి. ఎందుకు పంపట్లేదండి పోలీసులు కూడా? వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ సెండింగ్? ఫ్రెండ్లీ పోలీసింగ్, సెలెక్టివ్ పోలీసింగ్? ఇది సెలెక్టివ్ అవుతుంది ఇప్పుడైతే. ఇది సెలెక్టివ్ పోలీసింగ్. ఇది దిస్ ఇస్ ఇన్అప్రాప్రియేట్. అంటే మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఒక బ్యూరోక్రాట్స్, తర్వాత ఈ పోలీస్ యంత్రాంగం కూడా ఈ రకంగా నేను రైతుల పక్షాన ఎవరు పోరాటం చేసినా స్వాగతిస్తా, ఐ వెల్కమ్. బట్ దెన్ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నట్లుగా డ్రామాలు చేస్తా ఉంటే ఆ డ్రామాకు పరోక్షంగా పోలీస్ యంత్రాంగం కూడా మద్దతు తెలిపేటట్టు రీతిలో వ్యవహరించడం తప్పు అంటున్నారు. నిన్న కోదండరామ్ అరెస్ట్ చేసినప్పుడు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, తీన్మార్ మల్లన్ అరెస్ట్ చేసినప్పుడు, శ్రవణ్ అరెస్ట్ చేసినప్పుడు, ఇంకొకళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయవు? మంత్రులు అయితే ఏమన్నా స్పెషల్ కొమ్ములు వస్తాయి వాళ్ళకి? ఏమన్నా డ్యూటీలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఈ శంషాబాద్ దగ్గర, ఈ కూడల దగ్గర ఒక ఆయన డ్యూటీ, ఆ కూడల దగ్గర ఇంకో ఆయన డ్యూటీ. మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరు? నేను నిన్న చూసిన పోలీస్ ఇస్ అలర్టింగ్ పీపుల్, ఇక్కడ ఈ ప్రాంతాలలో ధర్నాలు జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పని నోటిఫికేషన్స్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామాగా కనబడతా ఉంది. ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నేషనల్ లెవెల్లో ఒక మెసేజ్ పంపుకోవాలా, నేను ఉన్నా ఇక్కడ అని చెప్పని పంపుకోవడం కోసం. దాంతో పాటుగా దుబ్బాక జిహెచ్ఎంసీ ఫలితాల యొక్క నేపథ్యంలో మా కింద ఏదో సీట్ కదిలిపోతున్నట్టుంది అనే ఒక భయంతో ఒక రీకన్సాలిడేషన్ ఎఫర్ట్ గా నేను భావిస్తాను. అంటే కేసీఆర్ తనకు అధికారం చేజారుతున్నప్పుడు ప్రజల కాళ్ళ దగ్గరికి, అధికారం అందగానే ప్రజల నెత్తి మీదకి. ఇప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అంటాం కదండి. దట్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపీనింగ్. ఇదే రైతులకు కదా ఖమ్మంలో బేడీలేసి రైతులు రౌడీలు అని చెప్పని, లేకపోతే నాయనత్వారెడ్డి లాంటి ఆయన చచ్చిపోయి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడవద్దు కానీ బట్ హోమ్ మినిస్టర్ మాట్లాడండి, అక్రమ సంబంధాల నుండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పని మాట్లాడినటువంటి ఒక మాటలు కూడా విందామా. అంటే ఒక దిస్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ హౌ గవర్నమెంట్ వ్యూస్ ద ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతు బంధు కేవలం దాదాపు 13,00,000-15,00,000 మంది కౌలు రైతులకు నోట్లో మన్ను కొట్టిండు. చనిపోయేటువంటి రైతులు, మెజారిటీ రైతులు కౌలు రైతులే. వాళ్ళకి ఏం చేసినట్టు ఒక పాపాన పోలేదు. నిర్బంధ వ్యవసాయం పేరు మీద ఇవాళ వాళ్ళ నాన్న రాత్రి రంపాన పెడతా ఉన్నాడు. సన్నబియ్యం ఏమన్నాడు? సన్నబియ్యం నష్టపోయినారు. ఇవాళ ఎంఎస్పీ లేదు. వాళ్ళకి సరైన లాభం చేకూరుస్తాడా చెప్పడు. ఇవాళ మొక్కజొన్న కొనుక్కుంటే రైతులు పాపం నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికి కూడా మొక్కజొన్న కుప్పలు ఇళ్లలో పెట్టుకున్నారు, ఖరాబ్ అయిపోతా ఉన్నాయి. నానా రకాలుగా పంట నష్టం జరిగింది. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక రీతిలో సహాయకారిగా ఉంటాడో చెప్పడు. మొన్న పెద్ద వర్షాలు జరిగినాయి. 10,000 రూపాయలు గ్రేటర్ హైదరాబాద్ లో ఇచ్చింది పెద్ద మనిషి. అది కూడా సరే సగం వల్ల కమిషన్లు దొబ్బింది, అది వేరు ముచ్చట. బట్ దట్ ఏ పార్ట్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో పంట నష్టం జరిగింది కదండి మన వర్షంలో. మొత్తం పొట్టకొచ్చిన పంట మొత్తం తెలంగాణలో ఎన్నికలు లేవు, మీరు పొరపాటు పడుతున్నారు. నువ్వు కనీసం పంట నష్టం అంచనా వేయలేదు. నువ్వు కనీసం పంట నష్టానికి సంబంధించిన రిపోర్ట్లు నువ్వు ఇంతవరకు ఢిల్లీకి పంపినట్లుగా దాఖలాలు లేవు. సరే నువ్వు అంచనా వేసినవా లేవు? కనీసం అత్యవసర ఎమర్జెన్సీ సపోర్ట్ గా రైతులకు కనీసం పంట నష్టానికి నేను ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పని ఇంతవరకు ప్రకటించినట్లు ఒక ముఖ్యమంత్రి ఇవాళ రైతులకు నేను అండగా ఉంటా అని చెప్పని ఫార్మింగ్ వ్యతిరేకంగా నేను దీక్ష చేస్తా అంటే నమ్మడానికి పిచ్చోళం కాదు. తెలంగాణ ప్రజలు యోచనలో పూర్లేవు. ఒక్కటే మాట, నీకు అంత సోయి ఉంటే, రైతుల పట్ల అంత ప్రేమ ఉంటే, ఈ చట్టాలకు వ్యతిరేకం అయితే నువ్వు అసెంబ్లీలో తీర్మానం పెట్టవా? ఎందుకు పెట్టలేవు? మరి కాల్ ఫర్ స్పెషల్ 1 డే అసెంబ్లీ, హాఫ్ డే అసెంబ్లీ తీర్మానం పెట్టి ఢిల్లీకి పంపి. ఎందుకు చేస్తలేవు? ఎందుకు? మోడీ గారితో భయం వల్ల. ఢిల్లీలోనేమో కాలు మొక్కాల, గల్లీలోనేమో ఎగిరెగిరి పడాలా. ఇది హైదరాబాద్ గల్లీలో ఎగిరెగిరి పడే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్. అన్న ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీ పిసిసి కొత్త పిసిసి ఎన్నిక ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు అంత లోతుగా లేదే. కాకపోతే రేపు మణికం ఠాగూర్ గారు రేపు రాత్రికి వస్తున్నారు అని విన్నాను. ఆయన వచ్చిన తర్వాత అందరి అభిప్రాయ సేకరణ చేసి రేపు మీ మేడం సోనియా గాంధీ బర్త్డే ఉన్నట్టుంది. అవును, 9వ తారీఖు నాడు ఆ తల్లి తెలంగాణ డిక్లరేషన్ చిదంబరం గారు నోట పలికించినటువంటి ఒక రోజు ఇది. రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ శ్రేణులు?
నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రేపు వచ్చి ఆయన అందరితో మాట్లాడిన తర్వాత కన్సల్టేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఆయన వ్యూస్ ఢిల్లీకి చెప్పిన తర్వాత మాత్రమే అనౌన్స్మెంట్ అవుతుందని నేను భావిస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ జైనింగ్ విత్. నమస్తే నమస్తే నమస్తే. అది దాసో శ్రవణ్ గారు చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ ఆడేది ఒక కొత్త డ్రామా ఈ దీంట్లో అనేది. ఢిల్లీని దున్నేస్తాం ఖబర్దార్ విశ్వజంపాల న్యాయవాది ఆయనకు సంబంధించి. ఎందుకు ఎండినోళ్ళం, ఎండకు ఎండినోళ్ళం, వానకు తడిచినోళ్ళం, నడక నేర్చినోళ్ళం, నాగలి కట్టినోళ్ళం, నాగరికత నేర్పినోళ్ళం, చేలు చెలకలు దున్నినోళ్ళం, ఏరువాక సాగినోళ్ళం, సాలిరువాలు పెట్టినోళ్ళం, పోరు గింజలు జల్లినోళ్ళం, బండెనక బండి కట్టినోళ్ళం, బద్మాష్గాలను బండి కింద తొక్కినోళ్ళం, మాయలు తెలియనోళ్ళం, మర్మం ఎరగనోళ్ళం, మట్టిని ముద్దాడినోళ్ళం, ముగ్గుతాడు వేసినోళ్ళం, ముళ్ళు గర్ర పట్టినోళ్ళం, వడిసెలు తిప్పినోళ్ళం, బరిసెలు ఎత్తినోళ్ళం, తొవ్వ దొక్కినోళ్ళం, బువ్వ తెచ్చినోళ్ళం, ఏటికేతం పెట్టినోళ్ళం, ఎయ్యి పుట్లు పండించినోళ్ళం, ఆకలి దప్పులు తీర్చినోళ్ళం, కాయ కష్టం చేసినోళ్ళం, కన్నీళ్లు గార్చినోళ్ళం, మట్టి పూల మందారాలం, పసిడి కుంకుమల పాలపిట్టలం, స్వేచ్ఛా గాలులు మట్టి వాసనలం, సృజనకారులం, సమర యోధులం, నడిరేయి మొదలు సూర్యోదయం చూడకముందే ఢిల్లీని దున్నేస్తాం ఖబర్దార్ విశ్వజంపాల న్యాయవాది. అదొకటి ఉంటే కోదాడ చేరిన మల్లన్న పాదయాత్ర, యువకుల భారీ మద్దతు. నేను ఎప్పుడు ప్రజాపక్షమే, బెంచీల మీద చప్పట్లు కొట్టే నాయకులు వద్దు, ప్రశ్నించడం నా తత్వం అంటూ నిన్న మన పాదయాత్ర కోదాడకు చేరిన సందర్భంగా ఇక్కడ కోదాడలో ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాస్ కానీ మిగతా బృందం కానీ వాళ్ళంతా మనకు కలిసికట్టుగా మనతో పాటు నడిచినటువంటి పరిస్థితి. ఇక ఇంకొక విషయం ఏంటంటే వడ్డేర సోదరులు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. అన్న, మా బతుకుదేరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా జీవితాల్లో కనీసం మార్పు కూడా చూడలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. ఏవైతే బండలు గ్రానైట్కి సంబంధించింది ఉంటాయో వాటిలో వాస్తవానికి బండలను నమ్ముకొని బ్రతికే బిడ్డలు వడ్డెర బిడ్డలు. ఆ బిడ్డలకు క్వారీలు ఇవ్వాలి, అవసరమైతే ఆ బండలు కొట్టుకునే హక్కులు ఇవ్వాలి, గుట్టలు వాళ్ళకు అప్పచెప్పాలి. అటువంటిది చేయకుండా వడ్డెర వాళ్ళని ఈ రాష్ట్రంలో చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మా బ్రతుకుదెరు భాగమైపోయింది, మా పిల్లలు చదువుకోలేని పరిస్థితి, ఎర్రటెండలో బండలు కొట్టి బ్రతకాలి, అది కూడా ఆ బండలు కొట్టే కాడ కూడా బతిలాడుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. దయచేసి మా కుటుంబాలను ఆదుకోమంటున్నారు. 100% వడ్డెర బిడ్డలు చెప్పేది 100% కరెక్టు. వాళ్ళకు న్యాయం జరగాల్సిందే ఈ రాష్ట్రంలోని క్యూ న్యూస్ కూడా చెప్తా ఉంది. ఇంకా సాక్షి ఒలింపిక్ క్రీడగా బ్రేక్ డ్యాన్స్ అట. వావ్, కేసీఆర్ గెట్ రెడీ, బ్రేక్ డ్యాన్స్ అట. అబద్ధాలు కూడా బెటర్ ఉంటుంది. ఒలింపిక్ క్రీడగా అబద్ధాల ఆట అని ఒకటి, ఇవన్నీ పెడితే కేసీఆర్ రజతం, కాంస్యం, స్వర్ణం 3 మనకే వస్తుండే కేసీఆర్ను తోలితే. సోషల్ మీడియాపై అణచివేతలొద్దు ఎవరు చెప్తున్నారు? కేకే వేణుగోపాల్ చెప్పినట్టు అటార్నీ జనరల్. ఈఎస్ఐ సభ్యులకు గుడ్ న్యూస్, ఇక నేరుగా ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోవచ్చుగా. బైడెన్ నియామకాలు, హెల్త్ సెక్రటరీగా హెవియర్ అట అమెరికాలో. ఇక స్టాక్ మార్కెట్ కొత్త రికార్డుల పరుగు తీస్తూ ఉందట. ఇది ఇట్లుంటే ఇక భారత్ బంద్ నేటి ఉదయం 10 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో రైతుల పిలుపునిచ్చారట. దానికి సంబంధించిన వార్త ఇక్కడ 7వ పేజీలో పూర్తి స్థాయిలో వేసింది సాక్షి దినపత్రిక. ఇక 7 నుంచి రైతు బంధు, 27 నుంచి నమ్మేరు. ఇవాళ రైతులకు సంబంధించిన ఆందోళన ఉంది కాబట్టి రైతులకు గాల వేసింది గట్ల. మన ప్రతికి బ్రాండ్ ఇమేజ్ అట వస్తూ ఉంది పత్తికి. వలసలపై ఫోకస్, కాంగ్రెస్ టీఆర్ఎస్ల నుంచి చేరికలపై కమలం దృష్టి అట. అసంతృప్త నేతలతో ఇప్పటికే టచ్లోకి బీజేపీ. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలపై మొదట ఫోకస్, మాజీ మంత్రితో చర్చలు జరుగుతూ ఉన్నాయట. ఇంకొక భారీ విషయం ఏంటంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కేసీఆర్ చేత మోసపోయిన ఓ పెద్ద నేత కమలం వైపు వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నట. ఖమ్మం జిల్లా దాదాపుగా ఖాళీ అవుతుంది మరి ఆయన పోతే. క్యాడర్ ఉంది, లీడర్లు కావాలి. రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీకి క్యాడర్ ఉందని, సైలెంట్ ఓటర్లు ఉన్నారని, బలమైన నాయకత్వం అవసరమని భావిస్తున్నారట. ఇది ఇట్లుంటే ఇంకా మిస్టరీనే. వేగంగా అడుగులు, రోగ నిర్ధారణలో జాతీయ వైద్య సంస్థలన్నీ భాగస్వామ్యం. ఇక చూసుకో, పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వింత వ్యాధి సోకి జనం అల్లల్లాడుతూ ఉంటే ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించిండు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇక మన తన బాతాల పోసేటి ఆడ కొండగట్టు కాడ బస్సు బోర్ల పడి చచ్చిపోతే కనీసం తొంగి చూడలే. 100 మంది కరోనా బారిన పడి చచ్చిపోతూ ఉంటే లెక్కలు తక్కువ రాయరని చెప్పిండు తప్ప వచ్చి తొంగి చూసింది లేదు. ఐటీ మేడ్ ఇన్ ఖమ్మం, లొటబీసేం కాదు ఊకో. ఐటీ ఈ ఖమ్మంలో చేస్తాడే 4 రోజులు ఉండదు చూడు. కంప్యూటర్లు ఇవ్వందాడు ఎత్తుకొని పోతాడు.
భారత్ బంద్ ఒక్క మాటలు చెప్పేసిండు, కీనీడతోని చెప్పిండు శంకర్. ఆ ఓట్లను లెక్కించండి, ఏది నేరెడ్మెట్ డివిజన్కి సంబంధించిన ఓట్లు లెక్కించాలని చెప్పింది. ఇది సాక్షి అయితే ఇక మేడం ఏమో ఆయిల్ సెట్ వేసింది, తాడి సెట్ అయితే సెట. రైతు కోసం దేశం కేక, కొత్త వ్యవసాయ చట్టాలపై రైతన్నల సమరం, అన్నదాతలకు సబ్బండ వర్ణాల సంఘీభావం. కేసీఆర్ వస్తే సబ్బండ వర్ణాలు వచ్చినట్టు. ఇక ఈమె రాయనే రాయది. ఖమ్మంలో మా సారే రైతులకు బేడీలు వేసిండు, మా సారే సన్నొడ్ల పేరుతో రైతులను సన్నాసులను చేసిండు, మా సారే రుణమాఫీ పేరుతో మోసం చేసిండు, మా సారే ఎరువులు ఫ్రీగా ఇస్తా అని మోసం చేసిండు, మా సారే ధర్నా చౌకులు ఎత్తేసిండు, మా సారే అసెంబ్లీలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేయలే. ఇవి రాయది ఈమె, కేవలం కేసీఆర్ మద్దతు. వరికి ప్రత్యామ్నాయం ఇది పెట్టా జర జూమ్లో పెట్టు. వరికి ప్రత్యామ్నాయం ఆయిల్ ఫామ్ అట, ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంటనట. కేసీఆర్ చెప్తున్నాడు. ఒక్కసారి లైవ్ చూసేటువంటి మిత్రులారా, కేసీఆర్ చెప్పిన వ్యవసాయం చేస్తే నిజంగా మంచి అవుతుంది అంటేనేమో చేస్తూ, చెడిపోతామంటే నువ్వు అనిపెట్టురు. కామెంట్. ఐటీ ఇక లోకల్. సీఎం కేసీఆర్కు తన కుమార్తె పెళ్లి పత్రికను అందిస్తున్న ఫణికర మల్లె అనట. ఈ ఫణికర మల్లె తెలంగాణ ఉద్యమం అప్పుడు కనిపించినట్టే కేసీఆర్కు మళ్ళీ ఇప్పుడే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తున్నాడు? రైతులు ప్రజలంతా వ్యతిరేకత వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చే కార్యక్రమం. కేసీఆర్ ఎప్పుడైనా ఇంతే, కానీ ఈసారి కేసీఆర్ నమ్మొద్దు ఖచ్చితంగా. రైతు బంధు సాయం 27 నుంచి. ఈ క్లిప్పింగ్ కట్ చేసి పెట్టుకోరి, 27 సంధి పడుతుందేమో మీరు చూసుకోరి. తెలంగాణ పత్తి ప్రపంచంలోనే మేటి, నీ అంత మేటి. ఐటీ ఇక లోకల్. ఇప్పటిదాకా లేకుండేనేమో లోకలు. రామారావు నిన్న హెలికాప్టర్ వేసుకొని దిగిండాడ. వరికి కేసీఆర్తో నమ్మి వ్యవసాయాలు చేకూరి, వృక్షాలు మన దైవాలు. కేసీఆరే దేవుడు అంటే ఇక అమ్మ మనదాకా. ధర్మాధికారి నిర్ణయమే ఫైనల్. 365కే ఏడాదంతా బిఎస్ఎన్ఎల్ నుంచి ప్రత్యేక ప్లాన్ అట. ఇది అమ్మ దొరసా అని చెప్పింది. తన ప్రియుడిని కొడుకుని ఇద్దరిని వేసుకుంది. ఇక వీళ్ళిద్దరిని తన్నినటువంటి బీజేపీ వ్యతిరేకంగా వార్త వేసింది. మీ ఎన్ని వార్తలు వేసినా ఎన్ని చెప్పినా నేను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక ఇవాళ కోదాడ నుంచి తర్వాత చిలుకూరు మీదుగా